హలో అరే ఎంతసేపు రా? అరే రారా బాబు. అరే మేడం వచ్చింది మా పక్క. నమస్తే మేడం. హలో మేడం నమస్తే. రారా రారా కప్పని వచ్చింది బాబు. సారీ మేడం, అంటే చెప్పాను కదా మేడం. మీరు ఫోన్ చేసిరా? ఈ టైంలో భోజనం టైం అయింది. అదే మేడం టిఫిన్ చేసిరా? చేశాను. అమ్మగా సారీ మేడం. ఏమైంది? బానే ఉన్నావుగా, ఏమైంది నీకు ఇప్పుడు? మేడం అర్జెంట్ గా పొట్టలో డే వస్తుంది, అంటే మోసం వస్తుంది మేడం. న్యూస్ మోసం మేడం. ప్లీజ్ మేడం ఒక్క 5 నిమిషాలు ఇప్పుడే వచ్చేస్తాం. 5 రూపీస్ పంపండి సార్. చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? లేట్ అవుద్ది. అవునా, నువ్వు లేట్ చేసావు అనుకో, పార్క్ లో దొరికి ఆంటీలతో వెళ్ళిపోతా చెప్తున్నా. ఏమేనండి ప్రాబ్లం? ఏమన్నా అవునండి, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం సాల్వ్ చేస్తారా మీరు? చెప్తే మీరు ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఫోన్ మాట్లాడుతుంటే కూడా నా మాటలకి రియాక్ట్ అవుతున్నారు. అందుకని మీ మాటలకు రియాక్ట్ అవ్వలేదండి. నేను నా ప్రాబ్లం నేను చెప్పుకుంటున్నాను, నా మనసులో నేను మాట్లాడుకుంటున్నా. మీరు నేనున్న ప్లేస్ కి వచ్చి ఆంటీ తొక్క అమ్మాయిని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఆంటీ అనలేదు, మామూలుగా ఎందుకంటారు ఆంటీ అని? కాదండి, అయితే మా లవర్ వస్తానని రావట్లేదండి. అవునా, మాట్లాడుకుంటారు మా దగ్గర వచ్చారు మళ్ళీ ఇప్పుడైతే. కట్టరా చేయరా? కట్టి కానీ నేను ఏమన్నానంటే, కాసేపు నేను ఫోన్ లో మాట్లాడితే అసలు మీరు రియాక్ట్ అవ్వకండి. అవతా మీరు ఏం మాట్లాడకండి. చెప్పండి. ఏమంది ఒక్కరే నిలబడ్డారేమో, ఇదిగా చూస్తున్నారు ఫోన్ ఫ్రెండ్ మాట్లాడుతున్నారు. కోసం వెయిట్ చేస్తున్నానండి. మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తారా? అవును. అంటే బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా ఎవరు? మీకు చెప్పాలా? తెలుసుకుంటుంది. అంటే మీకు గర్ల్ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్ ఎవరైనా అమ్మాయి ఉంటే ఉంటే మామూలుగా మాట్లాడదామని. మామూలుగా ఏం మాట్లాడతారు? అసలు మీరెవరు ఫస్ట్? లేదండి, ఇప్పుడు మామూలుగా పరిచయాలు పెంచుకుంటారు కదా, సో ఆ విధంగా మాట్లాడండి. ఆ విధంగా పరిచయాలు పెంచుకోవడానికి అక్కడ చాలా మంది ఉన్నారు, ఓకేనా? వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి, నాతో కాదు. పరిచయాలు పెంచుకున్నా సరే అరుదైన మనుషులతో పెంచుకోవాలి. అవునా? సో మిమ్మల్ని చూస్తే అరుదుగా కనిపిస్తున్నారు, అందుకని. అబ్బో, బిస్కెట్లు వేయడానికి నేను సిటీ అమ్మాయిని కాదండి. సరే మీరు అమ్మాయి కాదు ఒప్పుకుంటా. ఓయ్, ఏం నవ్వు జారుతుంది మీకు? అంటే అమ్మాయి కాదు దేవకన్య అని చెప్పబోతున్నానండి, అంతే, ఏం లేదు. ఇంతకు బల్ల వేస్తున్నారండి చిన్న చిన్న బిస్కెట్స్, క్యూట్ క్యూట్ గా. మీరు లేదండి, కాదు, ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది, అది క్లారిఫై చేసుకోవడానికి మీ దగ్గరికి వచ్చి. ఏంటి మీ డౌట్? ఇప్పుడు మా లవర్ తో ఫోన్ మాట్లాడి ఇంతసేపు మీరు విన్నారు కదా. విన్నాను. అయితే ఓయో బెటరా తుప్పలు బెటరా అని అంటే నేను తుప్పలు అంటున్నా, మా పిల్లేమో ఓయో అంటుంది. సో ఏది బెటర్ మామూలుగా చెప్తారేమో అని సజెషన్. ఆ క్వశ్చన్ చెప్పే ఆన్సర్ చెప్పే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, నేను కాదండి. నేను అడగకూడదు ఆ క్వశ్చన్. మీకు మ్యారేజ్ అయింది కదా? అయింది. ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో అని అట్లా అడిగింది. నాకు మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఈ ఎక్స్పీరియన్స్ లేదండి. మీ తుప్పలు మీ ఓయలు నాకు తెలియదు. బాగా చెప్తారు, మీరు చాలా టఫ్ ఉన్నారు మేడం. టఫే మరి మనతోటి. ఏం చేస్తుంటారు? నేనా? అదిగో ఇట్లా పార్కింగ్ తిరుగుతూ ఉంటాను. బాగా చెప్పానా? నవ్వు వచ్చిందా? నవ్వినారుగా, ఇంతే. అసలు ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నారు క్వశ్చన్స్ అని ఆలోచిస్తాను. నేను కడప నీళ్ళు అవుతానండి. నేను ఇక్కడ నీళ్ళు తాగను. నేను ఇది కడప? అవును, నేను కడప నుండి నీళ్ళు తాగుతా, తెలుసా? అందుకే ఇలా ఉన్నాను. అది బాంబులు అవి వేస్తారంట, అది నిజమేనా? బాంబులు వేస్తారో ఏమో తెలియదు కానీ నేనైతే మీకోసం కష్టంగా బాంబులు తీసుకొని వచ్చిన. ఇంకెక్కువసేపు మాట్లాడారనుకోండి మీ మీద కొట్టేసి వెళ్ళిపోతా, పారిపోతాను నేనైతే. మరి ఇప్పుడే కదా మేడం కలిసింది, అప్పుడే బాంబులు తీసుకొచ్చింది అంటారు. ఇప్పుడే కదా కలిసింది, మరి మీరు అలా మాట్లాడడం తప్పు కదా? ఇప్పుడే కలిసిన అమ్మాయితో పోయే బెట్లా తుప్పలు బెట్టలా ఇవన్నీ అనడం కరెక్ట్ కాదు కదా? మరి కాదు మేడం, ఇప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ అడిగిందని మిమ్మల్ని సజెషన్ అడుగుతున్నా. నన్ను సజెషన్ అడగాల్సింది అలా కాదు, మీరు యాజ్ అ రిక్వెస్ట్ గా అడగాల. ఇలా అడుగుతున్నారు అని రిక్వెస్ట్ అడుగుతున్నా. ఇప్పుడు అడగద్దు, నేను చెప్పినాక అడగకూడదు, ముందు అడగాలి. ఆ సెన్స్ ముందేమైంది? ఆ సెన్స్ ముందేమైంది?
కాదు మేడం, రిక్వెస్ట్ గా అడుగుతున్నా. మీరు చెప్పొచ్చు రిక్వెస్ట్ కదా. నేను చెప్పను, నేను చెప్పా ఫస్ట్ పెళ్లి చేసుకోండి అని చెప్తాను నేను, అంతే. అంటే ఈ ఓయోకి జనరేషన్ లో తుప్పలు ఎవరు మేడం పెళ్లి చేసుకుంటుంది? అందుకనే రా మీ జాత్ అంతా ఇట్లా వచ్చింది, ఊరికే కాదు. అప్పుడే రా అది ఇది అని. మరి అంతే, మరి పెళ్లి చేసుకొని సావండి ఫస్ట్. ఓయో అంట తుప్పలంట. ఫస్ట్ ఈ కుమార్ గడి ఆట వచ్చినాడు అని ఇక్కడ నిల్చోబెట్టేసి అనవసరంగా నీతో మాటలు పెట్టిస్తున్నాడు. కుమార్ అంటే మీ బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్ కాదు, బాయ్, దట్స్ ఆల్. చిన్న పిల్లాడు? చిన్న పిల్లాడు. మీ అబ్బాయా? మా అబ్బాయే. రమ్మని చెప్పాడు, వచ్చాను, వెయిట్ చేస్తున్నాను, వెళ్ళిపోయాడు ఎక్కడికో. మీరు వచ్చారు ఇంతలోపే. మేడం నాకు అర్థం మామూలుగా కాదు. చెప్పాలంటే ఉమ్, ఈ పార్క్ వచ్చాను నేను, ఆ, గూగుల్ ఏదో చూస్తున్నా, సెర్చ్ చేసి సరదాగా రీల్స్ అవి కూడా చూసిన ఎంతసేపు. ఉమ్, సడన్ గా గూగుల్ పై గుడ్నెస్ అని కొడితే ఉమ్. ఇక్కడ ఏమొచ్చింది? చూపించింది మేడం. అవునా? గుడ్ గా ఉన్న ఒక ఆంటీ గారు ఇక్కడ ఉన్నారని చూపించింది. అబ్బా అవునా, నిజమేనా? నమ్మేసినానండి నేను నమ్మేసిన. గుడ్డు